వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఏపీలో కూటమి ప్రభుత్వం భూపందేరం ఏ స్థాయిలో చేస్తుందో మనకు తెలుసు. ముఖ్యంగా వైజాగ్ కేంద్రంగా పెద్ద కంపెనీలని ఆకర్షించడానికి, పెట్టుబడులు తీసుకొచ్చేసామని గొప్పలు చెప్పుకోవడానికి వాళ్ళకి అతి కారు చౌకగా విలువైన భూములు కట్టబెట్టడం గతంలో కూడా చూసాం మనం. అసలు సరే, ఈ టీసీఎస్ లాంటి వాటికి, ఇన్ఫోసిస్ వాటికి ఇవ్వటం అనేటువంటిది ఒక రకంగా చూడొచ్చు. వాటిని కూడా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు మనకు వనగూరుతాయి అన్నప్పుడే వాళ్ళతోటి ఆ డీలు సెట్ చేసుకుని ఆయన ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు మాత్రం యథేచ్ఛగా ఇష్టారీతిన వాళ్ళకి అతి కారు చౌకగా భూములు కట్టబెట్టేయటం, వాళ్ళని అడ్డు పెట్టుకుని ఉరసా అని ఇలాంటి ఊరు పేరు లేని కంపెనీలకు కూడా విచ్చలవిడిగా భూములు ఇచ్చేయటం అనేటువంటిది మనం చూస్తున్నాము. అదే అడిగితే మీడియా పర్సన్ అడిగితే కూడా లోకేష్ గారు ఇస్తాం, అయితే ఏంటి, రూపాయికి ఇస్తాను నేను, అయితే ఏంటి, నాకు ఇవి పరిశ్రమలు కావాలి, ఉద్యోగాలు కావాలని. ఉద్యోగాలు ఎన్ని వస్తాయి అనేటువంటిది ఎక్కడా కూడా మెన్షన్ చేయట్లేదు. కానీ ఈ భూములు అయితే మాత్రం ఎకరాలు చాలా విలువైన భూములు ఇచ్చుకుంటూ పోతున్నారు. తాజాగా ఇన్ఫోసిస్కి 1000 కోట్లకు పైగా విలువైనటువంటి స్థలాన్ని, 20 ఎకరాల స్థలాన్ని ఎండాడ కొండ మీద చాలా వాల్యుబుల్ ల్యాండ్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. 99 పైసలకి ఇచ్చేశారనమాట ఎకరం. ఇది మరీ దారుణమైనటువంటి విషయం. ఇక ఇన్ఫోసిస్ అనేటువంటిది ఓకే, మంచి కంపెనీయే, కానీ గతంలో దాని ఐటీ క్యాంపస్ని 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినప్పుడు ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి నష్టం లేకుండా ఇన్ఫోసిస్ని ఆయన ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. కానీ ఇప్పుడు 1000 కోట్ల విలువైనటువంటి భూమిని 99 పైసలకి అప్పగించేయటం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి. బహిరంగ వేలం ద్వారా భూములు కేటాయిస్తూ భారీ ఆదాయం పొందుతున్నటువంటి ఇతర రాష్ట్రాలు ఏమో చాలా భారీగా ఆదాయాన్ని పొందుతున్నాయి. అట్ ది సేమ్ టైం మనం మాత్రం చాలా తక్కువ ధరకి భూములు ఇచ్చేయటం అనేటువంటిది. 2023లో విశాఖ ఐటీ క్యాంపస్ని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినప్పుడు మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 2లో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి నష్టం లేకుండా ఈ ఇన్ఫోసిస్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 1000 కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని 99 పైసలకు అప్పగిస్తున్నటువంటి చంద్రబాబు గారి సర్కార్ మీద అందరూ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. వేలం ద్వారా భూములు కేటాయిస్తూ ఖజానాకు భారీ ఆదాయం పొందుతున్నారు ఇతర రాష్ట్రాలు. ముఖ్యంగా తెలంగాణలో తీసుకుంటే ఎంతంత పెద్ద రేట్లుగా అమ్ముతున్నారో మనకు తెలుసు. ఆ మధ్యన ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అక్కడ కూడా ఎకరం దగ్గర 100 కోట్లు అలా కూడా అమ్మినటువంటి పరిస్థితి. రాష్ట్ర ఖజానా ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖకి ఇన్ఫోసిస్ని తీసుకొస్తే ఇప్పటికే అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి అదే ఐటీ సంస్థకి 1000 కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకి చంద్రబాబు సర్కార్ కట్టబెట్టడం మీద తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వం 1000 కోట్ల విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు పప్పు బెల్లాలాగా అప్పగించడం మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నిలదీసినా కూడా చంద్రబాబు సర్కారులో ఎటువంటి మార్పు లేదు. ఇన్ఫోసిస్కు తాజాగా విశాఖలోని ఎండాడలో అత్యంత ఖరీదైన భూములను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు హైదరాబాద్లో వేలం ద్వారా భూములను విక్రయిస్తూ తెలంగాణ ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని పొందుతుంటే, రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు సర్కార్ 1000 కోట్ల విలువైన భూములు కేవలం 99 పైసలకు కేటాయిస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తోంది అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. తొలిసారిగా ఇన్ఫోసిస్ను టైర్ 2 నగరానికి తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అంటూ విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మధురవాడ ఐటీ హిల్ 2లో ఇన్ఫోసిస్ సొంతంగా ఒక ప్రైవేట్ బిల్డింగ్లో 1000 సీట్లతో ఏర్పాటు చేసుకున్నటువంటి డెవలప్మెంట్ సెంటర్ని 2023 అక్టోబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. భవిష్యత్తులో విస్తరణకి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు. అప్పుడు రాష్ట్ర ఖజానాకి ఎటువంటి నష్టం లేకుండా ఐటీ కంపెనీని తీసుకొస్తే చంద్రబాబు సర్కార్ మాత్రం 3 నెలలకు ఒకసారి ఇన్ఫోసిస్ టర్నోవర్ చూడండి, 8500 కోట్లకు పైగా లాభాలు గడించే ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజానికి 99 పైసలకి విలువైన భూమిని కేటాయించడాన్ని అసలు ఎవరో కూడా జీర్ణించుకోలేని విషయం. అది చంద్రబాబు సర్కార్ ఇప్పటికే విశాఖలో ఐటీ ముసుగులో అనేక రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు కేటాయిస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తుంది. టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలకు 99 పైసలకు భూములు కేటాయించినట్టు చూపిస్తూ అదే సమయంలో రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా కారు చౌకగా భూములు కట్టబెడుతుంది. ఐటీ క్యాంపస్లు, గ్లోబల్ క్యాంపస్లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పేరిట రహేజా అనేటువంటిది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ. సత్వ, కపిల్ గ్రూప్కి, బీవీఎం ఎనర్జీ లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకి కారు చౌకగా భూములను కేటాయిస్తూ చంద్రబాబు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలని
అందరూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. 50% స్థలం వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతించడాన్ని వీరు తప్పుపడుతున్నారు. అది చాలదన్నట్టు ఆ సంస్థలు పెడుతున్న పెట్టుబడులు 60-70% ప్రోత్సాహకాల రూపంలో తిరిగి వెనక్కి ఇవ్వడంతో పాటు భవన నిర్మాణాల కోసం ఒక్కో చదరపు అడుగుకు 2,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెల్లిస్తుంది, ఇంకా అన్ని అప్పనంగా దోచిపెట్టేయడం ఏంటో మరి వాళ్ళతోటి పర్సనల్ డీల్స్ ఏంటో తెలియట్లేదు. అన్ని మీరే ఇచ్చేసి పెట్టుబడిలో కూడా ప్రోత్సాహకాలు 70% మీరే ప్రోత్సాహకాలు ఇచ్చేసి ఇది భవన నిర్మాణానికి చదరపడుకి 2,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేసి అసలు ఏంటి అందరికి ఎవరికి అంతుపట్టని విషయం ఇది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో బహిరంగ వేలం ద్వారా కంపెనీలకు ప్రభుత్వాలు భూముల్ని కోట్ల రూపాయలు విక్రయిస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్ని వందల వేల ఎకరాలైనా సరే కేవలం 99 పైసలకే కట్టబెట్టడం మీద అసలు చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.